అది ఎట్లా నీరుగార్చడానికి ప్లాన్గా చేసి ఫస్ట్ దిగి అనుకోకుండా సంఘటన ఈరోజు శ్రీకాంతాచారి చచ్చిపోయిన తర్వాత ఎట్లా తెలంగాణ ఉద్యమం రింగు తిరిగిందో ఇవాళ మన శంకర్ గౌడ్ గారిది మరియు లింగారెడ్డి గారిది ఇద్దరి ఆత్మహత్య యత్నాలతో అయితే చనిపోయాడు. దాంతో టన్ అయిపోయింది. మర్యాద గినారు గుంజుకొచ్చి తన్నాలే అర్థమైందా? ఇవాళ ఉన్నది మర్యాదగా చెప్తే అయినట్టు కాదు. మర్యాదగా అరే నువ్వు ఉన్నది దాకా పాతోడు దొంగ లాంటి దాఖలు ఎందుకు పెట్టిండ్రు తెలంగాణ అందరూ కోర్టు ఫ్రంట్ ఉండే తెలంగాణ కొత్త సత్యన మంచిగా పిలిచిండు. నేను మొత్తం ప్రభుత్వ పరం చేస్తాం సకల మా తెలంగాణ మాకు రావాలి. మా తెలంగాణ మీద మేము ఏమనుకుంటున్నాం? మా తెలంగాణ బంగారం వెళ్తుంది. ఇట్లా మా బంగారం గిన్నెలతో తోముకుంటాం, బంగారం అన్నం వండుకుంటాం, బంగారు గంటతో కలుపుకుంటామని చెప్పాడు. పోయినోడేమో బ్రోకర్ గారి సీఎం, ఈసారేమో లోపర్ గారి సీఎం అయిండు, వచ్చేటోడు ఎసోటోడు సీఎం. అది అత్యధిక మర్డర్స్ ఇవ్వాలి. అవన్నీ ప్రభుత్వం మర్డర్స్. ఈరోజు అత్యధిక మర్డర్స్ టీచర్లు దాదాపు 40 మంది చనిపోయిన మాట్లాడేటోళ్ళు లేరు. ఓవరాల్గా నా దగ్గర లెక్క ప్రకారం 91 మంది రిటైర్డ్ అయిన చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు. దీనికోసమనే తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయింది దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తులు ఎత్తిండ్రో ఈరోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజమా కళ్ళు మూసుకో, లేకుంటే తెలంగాణ సంస్థలు అమ్ముకుంటారు. ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నాం అని నిలగొట్టాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళ మధ్య బ్రహ్మాండ లోపల పీసీ అని చెప్పుకుంటాం. లోపల నాకు కొడుకులు అంతా ఇలా పీసీ శత్రులు అయిపోయింది. బతికిరా పొన్న ప్రభాకర్ మాట్లాడి తమ్ములేరా ఈరోజు పిచ్చగాళ్ళు తప్ప అందరూ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మేధావులు అంటే బయటికి రావాలి. వచ్చిన మేధావి దోపిడీ చేసే అవకాశం దొరికేదాకా నీతులు మాట్లాడతారు. దోపిడీ చేసే అవకాశం రాగానే దొంగలేదు దాచి. ఇది పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు శంకర్ గౌడ్ ఒక మరణం అనేది ఈరోజు కనువిప్పు కావాలి. దయచేసి నేను పులివెన దండం పెట్టి చెప్తున్నా, తెలంగాణ సమాజంలో మీరు ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు, కొట్టాడదాం, ఫైటింగ్ చేద్దాం. ఇది పద్ధతి కాదు. లింగారెడ్డి గారిది కూడా అక్కడికే ఆగిపోవాలి. ఆయన మంచిగా కావాలని కోరుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకోకని మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. వచ్చే తరం ఉంది. తరాలకు మనం మంచి ఫలాలు అందించాలి. బాధ్యత ఈరోజు మన పైన ఉన్నది. ఈ త్యాగాలకు పుట్టినటువంటి ఇల్లు ఎంతో మంది ఈ గడ్డ ఈ నేల మీద దాకా ఎందుకు పెట్టిండ్రు? ఒకట ఇంకోటనా ఇలా తెలంగాణ అంతా ఆర్టీసీ వాళ్ళు ఫోర్ ఫ్రంట్లు ఉంటే తెలంగాణ బొత్స సత్యన మంచిగా పిలిచిండు. మేము మొత్తం ప్రభుత్వ పరం చేస్తాం సకల జన మా తెలంగాణ మాకు రావాలి. మా తెలంగాణ మీద మేము ఏమనుకుంటున్నాం? మా తెలంగాణ బంగారం వెళ్తుంది. ఇట్లా మా బంగారం గిన్నెలతో తోముకుంటాం, బంగారం అన్నం వండుకుంటాం, బంగారు గంటలతో కలుపుకుంటామని చెప్పారు. పోయినోడేమో బ్రోకర్ గారి ఆయన సీఎం, ఈసారేమో లోఫర్ గారు సీఎం అయ్యిండు, వచ్చేటోడు ఎసోటోడు సీఎం. ఇవాళ ప్రైవేట్ దవాఖాన గవర్నమెంట్ దవాఖాన అంటే వీళ్ళదే అనుకుందాం, రేవంత్ రెడ్డి సొంత దవాఖాన అనుకుందాం. ఈ దవాఖాన ఎవరిదానా? అపోలో ప్రైవేట్. అదే పైసలు కడుతున్నా పై నీ ట్రీట్మెంట్కు, నేను పైసలు కడుతున్నా. నా ఆరోగ్య భద్రత ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు పుణ్యాత్ముడు. మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ కాదు ఇప్పుడు, పొన్నం ప్రభాకర్ రావు గౌడు కాదు ఇప్పుడు, పొన్నం ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ రావు, పొన్నం ప్రభాకర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చౌదరి ఈజ్ బికమ్ వెరీ బిగ్. తెలుసు అలా, ఇది నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. అరే ఇది నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఆయన కాదు ఇప్పుడు ఎవరు కాదు భూమి మీద, అసలు ఎవరు అంత లేరు. అసలు మేము కష్టపడితే కాంగ్రెస్ వచ్చింది, మరి మేమేమో తెలుసా అన్నట్టు. అరే ఇవాళ వాళ్ళు ఆఫర్ ఇచ్చి మేము మీ నౌకర్లు మొత్తం నేను చేస్తామంటే మా తెలంగాణ వస్తే చేసుకుంటా అన్నారు. ఇవాళ ఆర్టీసీ ఉంటే ఇవాళ మెయింటైన్ చేయాలని తెలుసా అన్న? వీళ్ళు ధర్నా చేయాలని వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమైతే లేదు. ఇది ఆర్టీసీ మొత్తం మేఘా కృష్ణారెడ్డి గారికి అప్పచెప్దామని చూసిండు. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి. అర్థమైందా? ఆంధ్రోడు దోసుకపోతున్నా అనుకున్నారు. దోసిపోవడం అవసరం లేనా? వీళ్ళు బ్రహ్మాండంగా ఇట్లా దోచి పెడుతున్నారు. ఇట్లా రెండు చేతులకి వెళ్ళి దోచి పెడుతున్నారు. దోచుకునే అవసరం లేదు. ఇవాళ
అర్థమైందా? ఇవాళ ప్రైవేట్ శంకర్ గౌడ్ ఇప్పుడు దీనికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? బాధ్యత కోల్డ్ బ్లడ్ మర్డర్ బై ది తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళు 40 సంవత్సరాలు 40 రోజుల క్రితమే వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు, ముందు వచ్చి పిలిచి మాట్లాడతామని చెప్పిండ్రు. అనా ఫస్ట్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అక్కడికి వెళ్ళి మొదలైంది. దీని ఆస్తులు ప్రాపర్టీస్ వేల కోట్ల ప్రాపర్టీస్ ఈరోజు మొత్తం దొంగలకు లీజ్కి ఇచ్చింది. 90లో లీజ్కి ఎందుకు ఇవ్వాలన్నా? ఆర్టీసీ కళ్యాణ మండపం కట్టింది, ఆర్టీసీ ఐమాక్స్ కాంప్లెక్స్ వాళ్ళే కట్టి కిరాయికి ఇవ్వచ్చు కదా, వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అదే లీజ్కు వీళ్ళు 40-60 ప్రకారం వీళ్ళే తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవాలి? ఇదంతా మెల్లమెల్లగా దోపిడీ చేసి వైండప్ చేయాలని ప్లాన్ అన్న. ఇవాళ శంకర్ గౌడ్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్న కారణాలు వాళ్ళు అనుకుంటారు ఈ ధర్నా కానీ మాతోని వీళ్ళ ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ ట్రాప్లో పడ్డారు. వీళ్ళు ధర్నాకు పోవాలని వాళ్ళు చూసిండ్రు, ధర్నాకు పోయిండ్రు కాబట్టి మాకు ఏం చేయాలని తెలియక మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ని తీసుకున్నామంటారు, నడిపిస్తారు. ఎవరు వస్తారు? మొత్తం మేఘా వాళ్ళే, మేలోళ్ళే. ఇవాళ తెలంగాణ ఇప్పుడు నడుస్తుంది అన్ని. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా డ్రైవర్లు వచ్చారట ఇక్కడికి. మంత్రి పేషెంట్ ఉంటాను, గేట్లు తెరవమని తెరుస్తలేరు. మంత్రి గారు వస్తారని అలా నేను కాదు, అందరం పోతాం మేము. చెప్పాను. ఇప్పుడు ఈ ఆర్టీసీని మేము బతికిస్తున్నాము, 32 డిమాండ్లలో 29కి మేము మాకు ఓకే అని అంటుండు కదా. విలీనం ఒకటి, యూనియన్లు ఒకటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటుండు. మళ్ళా యూనియన్లు పెట్టడము, పునరుద్ధరించడము, విలీన ప్రక్రియ అన్న 2 అంశాల దగ్గరనే మాకు ఇబ్బంది ఉన్నది, మిగతా అన్నిటికీ మేము సానుకూలంగానే ఉన్నాం అంటాడు. నువ్వు దేనికి సానుకూలంగా దేనికి ఉండాలి? అసలు వాళ్ళు ధర్నాకి ఎందుకు దిగాలి? ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నాక శంకర్ గౌడ్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్న తర్వాత శంకర్ గౌడ్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య? సార్ ఆగండి సార్, ఒక నిమిషం. ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు? మేము అంటున్నామా? మేము 35 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయిన రిటైర్డ్ అయిన మాట్లాడుతున్నారా మీరు? 35 మంది హైయెస్ట్ పోలీసు వాళ్ళు చచ్చిపోయింది రిటైర్ అయినప్పుడు ఎవరు మాట్లాడటం లేడు. సూర్యనారాయణ దాదాపు ఎన్కౌంటర్లు చెప్పి వాడుకున్నారు, కాలు దిగిన ఎవరు చూడని కూడా పోతలేరు. అలా ఎవరున్నా మనమే మాట్లాడాలి, మళ్ళీ రేపు ఇలా రిటైర్ అయితే నేనే మాట్లాడాలి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఆలోచించాలి, పైసలు లేవు ఏం చేస్తాం, కోసినా పైసలు వస్తలేవు అంటుండు కదా. కోసినా పైసలు వెళ్ళాయి, సుందరీకరణ పైసలు వస్తాయి, సుందరి మళ్ళీ ఆట పోటీలో పైసలు వస్తాయి, అర్థమైందన్నా, నిశ్చయ ఆటలాడడానికి పైసలు వస్తాయి, అన్నిటికీ పైసలు వస్తాయి. ఇవాళ నా తెలంగాణ ఇవాటి కూడా నా 10 లక్షల కోట్ల అప్పు కూడా తీర్పడానికి దమ్మున్నది. ఐఆర్పీకి తీసేసే రింగ్ రోడ్డు ఇమీడియట్గా, అడ్వర్టైజ్మెంట్ ఇమీడియట్గా, లీడ్ స్పేస్ కున్న ప్రకాష్ ఆర్ట్స్ కానీ తీసేసే 500 కోట్లు వస్తాయి. అర్థమైంది? దాన్ని ఒక్కటి కాదు, నేను ఇవాళ కూడా నేను ఆధారాల సహా ఎంత లాభం వస్తే నేను చూపించగలుగుతా. ఇవాళ అన్న ఆర్టీసీ కాపాడగలుగుతా అన్న. ఆర్టీసీకి నువ్వేమో పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని మీరు దోపిడీ చేసి బంద్ చేయి, అదే బాగుపడుతుంది. అదే దాన్ని ప్రాపర్టీ చేయాలన్నా. ఇవాళ 1000 కోట్ల ప్రాపర్టీలు. నువ్వు ఆర్మూర్లో చూడు ఎంత పెద్ద కాంప్లెక్స్, ఏమని జాగాది? ఆర్టీసీ 90 ఏళ్ళ లీజ్ ఎట్లా ఇస్తావు? వరంగల్కి పో, ఎవరికి ఇచ్చినావు? ఈ విధంగా గత ప్రభుత్వంకి వెళ్ళి ఇవాళ దాకా దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ నా బాధ ఏంటంటే నా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? సహజమైన మారణం కాక నేను ఎండాకాలం మనం ఎండ తట్టుకోలేకపోతున్నాము. అటువంటి టైంలో మనం మీద పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకునే పరిస్థితి వచ్చిందనంటే ఏందన్నట్టు ఇది? అర్థమైందన్న? ఏందన్నట్టు దేనికోసం చేస్తున్నాం? ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి? నా నిమ్స్ దవాఖాన లేదా? నిమ్స్ దవాఖాన మీద నమ్మకం లేదా మీకు? గాంధీ దవాఖాన మీద నమ్మకం లేదా? ఉస్మానియా దవాఖాన మీద నమ్మకం లేదా? అపోలోకి ఎందుకు తీసుకురావాలి? ఇవాళ కాంచన్ బాగ్ ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ ఎవరు రావద్దా? ఉద్యమాలను అనగదొక్కుతారా? ఇదా పద్ధతి? ఇది ఇవాళ నేను కోడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వులపాలు చేసినావు. నువ్వు నా నవ్వులపాలు చేసినావు. ఇవాళ ఎక్కడన్నా రాత్రి పండుకునేట ఇవాళ ఒక ఇష్యూ అయిందంటే తెల్లారి వరకు ఇంకో రెడీగా ఉంటుంది. ప్రశ్నించే గొంతులు మొత్తం బానిసలు అయిపోయినాయి, బెగ్గర్స్ అయిపోయినారు. ఇలా తెలంగాణ మీద లోఫర్ నా కొడుకులు అయిపోయినారు, మాట్లాడటం లేడు. సంఘాలు ఈరోజు చెంచాగాళ్ళకి ఒకళ్ళు క్యాబినెట్ లెక్క తయారైపోయాడు సంఘాలు, ఇంత బుర్రలేసుకొని. కాదు, ఇప్పుడు 2వ రోజుకే ఇది జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు జనరల్గా ఒక నిస్సహాయ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే 10-15 రోజుల తర్వాత అట్లా వస్తుంటుంది జనరల్గా, కానీ ఇమీడియట్గా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మేము ప్రభుత్వం ట్రాప్లో పడ్డాము, ప్రభుత్వం మేము సమ్మెకు పోవాలనే చూసింది. 40 రోజులు నోటీస్ ఇచ్చినాక సైలెంట్గా ఉన్నది, దీనికి మించిన అవకాశం లేదు. కాబట్టి ఆల్రెడీ ఇవాళకెళ్ళి ఫుల్ ఫ్లెజ్గా ఎలక్ట్రికల్ బస్సులు దిగినాయి. తర్వాత బస్సులు కూడా ప్రైవేట్ ఇస్తారు. మొత్తం మేఘా కృష్ణారెడ్డికి మొత్తం ఆర్టీసీ మొత్తం వైండప్ చేసి ఇవ్వాలని ప్లాన్లో ఉండే. వాళ్ళ దురదృష్టం ఇవాళ శంకర్ గౌడ్ అన్నట్టు ఆయన త్యాగం కింద చేయకుండా రాసుకో అన్న. శంకర్ గౌడు లింగారెడ్డి ఇద్దరికి అయ్యాల ఈ ఇన్సిడెంట్ చేసుకోకుంటే రేపు పొద్దుగాల MOU
అయిపోయేది ఈరోజు. దీనికోసం ఇంకొక 4 రోజులు వారం రోజులు నడిపిద్దామని చెప్పి దింపిండ్రు. అందుకని ఆ ఉద్యమాలను కూడా కోవర్ట్లను ఎంటర్ చేసిండ్రు. ఆ ఉద్యమాన్ని ఎట్లా నిరసించాలి స్పెషలిస్టులు ఉన్నారు కోవర్ట్స్, ఉద్యమాన్ని నీరుగార్చే కోవర్ట్స్ చాలా వాళ్ళని అందులో దింపి అది ఎట్లా నీరుగార్చాలని ప్లాన్గా చేసి ఫస్ట్కి దిగిండ్రు. అనుకోకుండా సంఘటన ఈరోజు శ్రీకాంతాచారి చచ్చిపోయిన తర్వాత ఎట్లా తెలంగాణ ఉద్యమం రింగు తిరిగిందో ఇవాళ మన శంకర్ గౌడ్ గారిది మరియు లింగారెడ్డి గారిది ఇద్దరి ఆత్మహత్య యత్నాలతో అయితే చనిపోయిండు. దాంతో మనం ఏం చెప్పాలి జనాలకు కానీ కార్మికులకు కానీ ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవద్దు కదా. తెగబడి కొట్టాలన్నా గుంజుకొచ్చి తన్నాలే, వీళ్ళు మర్యాద గినారు గుంజుకొచ్చి తన్నాలే. అర్థమైందా? ఇవాళ ఉన్నది మర్యాదగా చెప్తే అయినటోళ్ళు కాదు. మర్యాదగా అరే నువ్వు ఉన్నది దాకా పాతోడు దొంగ అని అంటున్నావు, నువ్వు మంచిగా చేయరాదు భయ్. మేము లేకుండా నీ పవర్ ఎక్కడిది? మేము లేకుండా చేయాలి నీ పవర్ నీకు అధికారం ఎక్కడిది? అరే తెలంగాణ ఏంది ఇది? వాట్ ఇస్ దిస్? నాకు నిన్నటిదాకా విద్యార్థులు చచ్చిపోయారు, నిరుద్యోగులు 16 మంది చచ్చిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు ఆర్టీసీ కార్యక్రమాలు మొదలైంది ఒకటే రోజు ఇద్దానంటే ఏంది ఇది? మళ్ళీ అది మా రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో లింగారెడ్డి గారు, పొన్న ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉంటే పొన్నప్రభాకర్ గౌడ్ గారు ఉన్నప్పుడు శంకర్ గౌడ్ గారు చనిపోడు. ఏంది గవర్నమెంట్ సిగ్గు శరాలేమని ఉన్నాయా నీకు? ఇప్పుడు రెచ్చగొడుతున్నారు అన్నది కూడా ఒకటి వినబడుతున్నది కదా. ఒక మంత్రి అంటుండు వెంకటరెడ్డి ఎవరు అన్నట్టున్నారు. ఎవరు రెచ్చగొట్టే రెడ్డి అనేది అంతా నేను వెంకటరెడ్డి గారు రెచ్చగొట్టు నీవు కాదు రాబాయి, నువ్వు బట్టలు వేసుకొని కాలా తిరిగాను. నేను వెంకటరెడ్డి గారిని దాంతో నువ్వు ఏ కేసు పెట్టుకుంటే పెట్టుకో, చెతకోటి కేసులలో బోడి కేసు నాకేం పెద్ద ఫరక్ పడది. మంత్రి కానీ అంతా నెక్స్ట్ వే అయితే ఇక మా ప్రాణాలు పోతున్నాయి. మా ప్రాణాలు అంటే మీకు విలువ లేకుంటే అన్నా నేను నువ్వు ఇంటికి పోయినవో లేదో నువ్వు ఒక్క ఇండ్లలో పోయి వచ్చిన అదే ప్రభుత్వానికి 40 ఏళ్ళు పనిచేసిన మన సూర్యనారాయణ ఆయన కాలు దిగిపోయి ఇంట్లో ఉండు రూపాయి ఇయ్యలేదన్న ఎస్ఐది. వాళ్ళ ఇంటి శ్రీనివాస్ అనే ఎస్ఐ కాలు దిగితే ఒక్కరు పోయి సూర్యానికి పోలే. మూర్తి అని ఎస్ఐ ఈరోజు ఆపరేషన్ కానీ 40 లక్షలు రావాలి, ప్రభుత్వం దగ్గర రూపాయి ఇయ్యలే. వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు పోయి చూసిందా? వాళ్ళ ఇళ్ళలో నీ పోలీస్ సంఘం పోయి చూసిందా? మీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చూసిందా? మీరు ఏ సంఘం పోయి చూసిండ్రు పోయాలా? ఎవరు పోయి మాట్లాడింది ఈరోజు? ఆ రోజు హోంగార్డు చచ్చిపోతే ఎట్లా పెట్టిండ్రో ఉస్మానియా దవాఖాన కాడ ఎవరు పోకుండా ఇవాళ అట్లా పగడబంది ఇది ఒక నేర్చుకున్న పాఠాలు మాత్రం బ్రహ్మాండమైన పాఠాలు నేర్చుకుంటారు. అదే రూలింగ్ వచ్చేదాకా ఒక మాట మాట్లాడతారు, రూలింగ్ రాకనే ఇంకో మాట నేను పరిశాన ఆపోలో అంటే ప్రైవేట్ హాస్పిటల్ కదా ఎవరైనా పోవచ్చు అని మొత్తం ఒక దుకాణం పెట్టుకుని దుకాణం తయారైపోయింది ఇది వలయం. పాపం మన అందరికంటే దురదృష్టవంతులన్నా పోలీస్ డిపార్ట్మెంట్ పాపం అడగనికి కూడా ఉండదు. వాళ్ళకు లంగగాన్లకు సపోర్ట్ చేయాలి, దొంగగాన్లకు సపోర్ట్ చేయాలి, 420 గాన్లకు చేయాలి, 840 గాన్లకు చేయాలి, 1260 గాన్లకు కూడా సపోర్ట్ చేయాలి. వీళ్ళు నేను మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా. దొంగలు ఎన్ని రకాలు ఉన్నారు మళ్ళీ బయటకు వస్తారు. మరి ఏమైందో పెద్ద డాక్టర్ పొన్నం గారు వస్తున్నారు, వస్తుండ్రు రాని అటు నుంచి అటే వెళ్ళిపోతారులే, అవకాశం దొరకదు. లోపర్ గా బీసీ అని చెప్పుకుంటారు. లోపల నా కొడుకులు అంతా ఇలా బీసీల చేతుల్లో అయిపోయింది. బతుకు అరే నీ బతికిరా పొన్న ప్రభాకర్ అరే మాట్లాడానికి దమ్ములేదు ఆరా మీకు? సిటీ వేసుకొని నువ్వు తెచ్చుకున్నావురా పవర్ లోఫర్గా ఇరా మీ బతుకున్నా చెప్పట. ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలని ఈరోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ నీట్గా ఈరోజు చంపేసారు. ఈరోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినారు? దేనికోసం చచ్చిపోయినారు? ఎవరు చేస్తే చచ్చిపోయినారు? ఈరోజు ఆర్టీసీని వైండప్ చేసి నియా కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. మన ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈరోజు చేసిండు. ఈరోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడు అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి కూడా ఇది నీట్ మర్డర్. ఈరోజు కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ ఈరోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈరోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యత్నం చేయకుండా ఈరోజు శంకర్ గౌడ్ అంటే ఆయన ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు అది మొత్తం మేకృష్ణారెడ్డికి అప్పజోళ్ళు. ఇదివరకు తెలంగాణ రాకముందు ఆంధ్రలో దోచుకుంటున్నారు. దోచుకుని కాదు దోచి పెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈరోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 1200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇయాటికి ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రజాస్వామ్య చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈరోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అనేటారే పైన రూమ్ బెన్ పై
నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏమున్నది, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు నువ్వు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టే ఇంతకంటే దరిద్రం ఏమున్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఆత్మహత్య యత్నం చేసుకున్నది ఇంతకంటే దరిద్రం ఏమున్నది. ఈ రోజు మనం కులాల పేరు పెట్టుకుంటాం, మతాల పేరు తెచ్చుకుంటాం. ఈ రోజు మనుషులు మానవత్వం చచ్చిపోతే, ఒక సంస్థ బతికించుకున్న చచ్చిపోతే, ఈ రోజు వాళ్ళ మాతృ సంస్థను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారు ఎవరు? వాళ్ళు ఇవి పూర్తిగా మర్డర్స్. ఇవి ప్రభుత్వం ఒక మర్డర్స్. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినారు. వాళ్ళు మర్డర్స్. ఈ రోజు అత్యధికంగా చచ్చిపోయిన వాళ్ళు పోలీసులు 35 మంది చచ్చిపోయినారు. అది అత్యధిక మర్డర్స్ ఇవ్వాలి. అవన్నీ ప్రభుత్వం మర్డర్సే. ఈరోజు అత్యధిక మర్డర్స్ టీచర్లు దాదాపు 40 మంది చనిపోయిన మాట్లాడేటోళ్ళు లేరు. ఓవరాల్గా నా దగ్గర లెక్క ప్రకారం 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు. దీనికోసమనే తెలంగాణ తెచ్చుకుంది. 12,000 మంది చచ్చిపోయింది దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ఎత్తిండ్రో, ఈరోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజం కళ్ళు మూసుకో, లేకుంటే తెలంగాణ సంస్థలు అమ్ముకుంటారు. ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నామని నిలగొట్టాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళ మధ్య బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజు మనం తీసుకుపోయి దోచి పెడుతున్న ప్రభుత్వం దోచి పెడతా ఉండు తెలంగాణకు. తెలంగాణ వనరులను, తెలంగాణ డబ్బులను, తెలంగాణ విద్యాలయాలను, తెలంగాణ ప్రతి శాఖను ఈరోజు అమ్ముతున్నట్టు పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలారా మీరు అప్రమత్తం కాకుంటే, కళ్ళు తెరవకుంటే, మరొక ఉద్యమం చేపట్టకుంటే మనం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మనం ఇంకా కొంతమంది శంకర్ గౌడ్లో చూడాల్సి వస్తాం. శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై. పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు సార్? మీరు పోలీసులు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు? దాకా ఎందుకు పెట్టినరు ఒకట ఇంకోటనా? ఇలా తెలంగాణ అంతా ఆర్టీసీ వాళ్ళు 4 ఫ్రంట్లు ఉంటే తెలంగాణ బొత్స సత్యనారాయణ మంచిగా పిలిచిండు. మేము మొత్తం ప్రభుత్వ పరం చేస్తాం, సకల జన మా తెలంగాణ మాకు రావాలి. మా తెలంగాణ మీద మేము ఏమనుకుంటున్నాం? మా తెలంగాణ బంగారం వెళ్తుంది. ఇట్లా మా బంగారం గిన్నెలతో తోముకుంటాం, మేము బంగారం అన్నం వండుకుంటాం, మేము బంగారు గంటలతో కలుపుకుంటామని చెప్పారు. పోయినోడేమో బ్రోకర్ గాడు ఆయన సీఎం, ఈసారేమో లోఫర్ గాడు సీఎం అయ్యిండు. వచ్చేటోడు ఎసొంటోడు సీఎం. ఇవాళ ప్రైవేట్ దవాఖాన, గవర్నమెంట్ దవాఖాన అంటే వీళ్ళదే అనుకుందాం, రేవంత్ రెడ్డి సొంత దవాఖాన అనుకుందాం. ఈ దవాఖాన ఎవరిదానా? అపోలో ప్రైవేట్. అంటే పైసలు కడుతున్నా పై నీ ట్రీట్మెంట్కు, నేను పైసలు కడుతున్నా. నా ఆరోగ్య భద్రత ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు పుణ్యాత్ముడు. మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ కాదు ఇప్పుడు, పొన్నం ప్రభాకర్ రావు గౌడు కాదు ఇప్పుడు, పొన్నం ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ రావు, పొన్నం ప్రభాకర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చౌదరి ఈజ్ బికమ్ వెరీ బిగ్. తెలుసు అన్న, ఇది నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. అరే నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఆయన కాదు ఇప్పుడు ఎవరు కాదు భూమి మీద, అసలు ఎవరు అంత లేరు. అసలు మేము కష్టపడితే కాంగ్రెస్ వచ్చింది, మరి మేమేమో తెలుసా అన్నట్టు. అరే ఇవాళ వాళ్ళు ఆఫర్ ఇచ్చి మేము మీ నౌకర్లు మొత్తం నేను చేస్తామంటే మా తెలంగాణ వస్తే చేసుకుంటా అన్నారు. ఇవాళ ఆర్టీసీ ఉంటే ఇవాళ మెయింటైన్ చేయాలని తెలుసా అన్న? వీళ్ళు ధర్నా చేయాలని వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమైతే లేదు. ఇది ఆర్టీసీ మొత్తం మెగా కృష్ణారెడ్డి గారికి అప్పచెప్దామని చూసిండు. ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి. అర్థమైందా? ఆంధ్రోడు దోసుకపోతున్నా అనుకున్నారు. దోసిపోవడం అవసరం లేనా? వీళ్ళు బ్రహ్మాండంగా ఇట్లా దోచి పెడుతున్నారు. ఇట్లా 2 చేతులకి వెళ్ళి దోచి పెడుతున్నారు. దోచుకునే అవసరం లేదు ఇవాళ. అర్థమైందా? ఇవాళ ప్రైవేట్ శంకర్ గౌడ్ ఇప్పుడు దీనికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? బాధ్యత కోల్డ్ బ్లడ్ మర్డర్ బై ది తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళు 40 రోజుల క్రితమే వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు. ముందు వచ్చి పిలిచి మాట్లాడతామని చెప్పిండ్రు. అన్న ఫస్ట్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అక్కడికి వెళ్ళి మొదలైంది. దీని ఆస్తులు ప్రాపర్టీస్, 1000 కోట్ల ప్రాపర్టీస్ ఈరోజు మొత్తం దొంగలకు లీజ్కి ఇచ్చింది. 90లో లీజ్కి ఎందుకు ఇవ్వాలన్నా? ఆర్టీసీ కళ్యాణ మండపం కట్టింది, ఆర్టీసీ ఐమాక్స్ కాంప్లెక్స్ వాళ్ళే కట్టి కిరాయికి ఇవ్వచ్చు కదా, వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అదే లీజ్కు వీళ్ళు 40-60 ప్రకారం వీళ్ళే తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవాలి? ఇదంతా మెల్లమెల్లగా దోపిడీ చేసి వైండప్ చేయాలని ప్లాన్ అన్న. ఇవాళ శంకర్ గౌడ్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్న కారణాలు వాళ్ళు అనుకుంటారు ఈ ధర్నా కానీ మాతోని వీళ్ళ ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ ట్రాప్లో పడ్డారు. వీళ్ళు ధర్నాకు పోవాలని వాళ్ళు చూసిండ్రు. ధర్నాకు పోయిండ్రు కాబట్టి మాకు ఏం చేయాలని తెలియక మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ని తీసుకున్నామంటారు, నడిపిస్తారు. ఎవరు వస్తారు? మొత్తం మేఘా వాళ్ళే, మేలోళ్ళే. ఇవాళ తెలంగాణ ఇప్పుడు నడుస్తుంది అన్ని. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా డ్రైవర్లు వచ్చారట ఇక్కడికి. మంత్రి పేషెంట్ ఉంటాను, గేట్లు తెరవమని తెరుస్తలేరు. మంత్రి గారు వస్తారని అలా నేను కాదు, అందరం పోతాం మేము. చెప్పాను. ఇప్పుడు
ఈ ఆర్టీసీని మేము బతికిస్తున్నాము 32 డిమాండ్లలో 29కి మేము మాకు ఓకే అని అంటుండు కదా. విలీనం ఒకటి, యూనియన్లు ఒకటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటుండు. ఏదైతే మళ్ళా యూనియన్లు పెట్టడము, పునరుద్ధరించడము, విలీన ప్రక్రియ అన్న 2 అంశాల దగ్గరనే మాకు ఇబ్బంది ఉన్నది, మిగతా అన్నిటికీ మేము సానుకూలంగానే ఉన్నాం అంటాడు. నువ్వు దేనికి సానుకూలంగా దేనికి ఉండాలి? అసలు వాళ్ళు ధర్నాకి ఎందుకు దిగాలి? ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నాక శంకర్ గౌడ్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్న తర్వాత శంకర్ గౌడ్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య? సార్ ఆగండి సార్, ఒక నిమిషం. ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు? మేము అంటున్నామా? మేము 35 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోయిన రిటైర్డ్ అయిన వాళ్ళు మాట్లాడుతున్నారా మీరు? 35 మంది హైయెస్ట్ పోలీసు వాళ్ళు చచ్చిపోయినారు రిటైర్డ్ అయిన ఎవరు మాట్లాడటం లేడు. సూర్యనారాయణ దాదాపు ఎన్కౌంటర్లు చెప్పి వాడుకున్నారు, కాలు దిగిన ఎవరు చూడడానికి కూడా పోతలేరు. ఇవాళ ఎవరున్నా మనమే మాట్లాడాలి, మళ్ళీ రేపు ఇలా రిటైర్డ్ అయితే నేను మాట్లాడాలి. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఆలోచించాలి, పైసలు లేవు ఏం చేస్తాం, కోసినా పైసలు వస్తలేవు అంటుండు కదా. కోసినా పైసలు వెళ్ళాయి, సుందరీకరణ పైసలు వస్తాయి, సుందరి మనలో ఆట పోటీలో పైసలు వస్తాయి, అర్థమైందన్నా నిశ్చయ ఆటలాడడానికి పైసలు వస్తాయి, అన్నిటికీ పైసలు వస్తాయి. ఇవాళ నా తెలంగాణ ఇయాటి కూడా నా 10 లక్షల కోట్ల అప్పు కూడా తీర్పడానికి దమ్మున్నది. ఐఆర్పీకి తీసేసే రింగ్ రోడ్డు ఇమీడియట్గా, అడ్వర్టైజ్మెంట్ ఇమీడియట్గా, లీడ్ స్పేస్ కును ప్రకాష్ ఆర్ట్స్ కానీ తీసేసే 500 కోట్లు వస్తాయి. అర్థమైంది? దాన్ని ఒకటి కాదు, నేను ఇవాళ కూడా నేను ఆధారాలతో సహా ఎంత లాభం వస్తే నేను చూపించగలుగుతా. ఇవాళ అన్న ఆర్టీసీ కాపాడగలుగుతా అన్న. ఆర్టీసీకి నువ్వేమో పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీసీని మీరు దోపిడీ చేసి బంద్ చేయి, అదే బాగుపడుతుంది. అదే దాన్ని ప్రాపర్టీ చేయాలన్నా. ఇవాళ 1000 కోట్ల ప్రాపర్టీలు. నువ్వు ఆర్మూర్లో చూడు ఎంత పెద్ద కాంప్లెక్స్, ఏమని జాగాది? ఆర్టీసీ 90 ఏళ్ళ లీజ్ ఎట్టిస్తావు? వరంగల్కి పో, ఎవరికి ఇచ్చినావు? ఈ విధంగా గత ప్రభుత్వంకి వెళ్ళి ఇవాళ దాకా దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ నా బాధ ఏంటంటే, నా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? సహజమైన మారణం కాక నేను ఎండాకాలం మనం ఎండ తట్టుకోలేకపోతున్నాము. అటువంటి టైంలో మనం మీద పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకునే పరిస్థితి వచ్చిందనంటే ఏందన్నట్టు ఇది? అదే నాన్న ఏందన్నా దేనికోసం చేస్తున్నాం? ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి? నా నిమ్స్ దవాఖాన లేదా? నిమ్స్ దవాఖాన మీద నమ్మకం లేదా మీకు? గాంధీ దవాఖాన మీద నమ్మకం లేదా? ఉస్మానియా దవాఖాన మీద నమ్మకం లేదా? అపోలోకి ఎందుకు తీసుకురావాలి? ఇవాళ కాంచన్ బాగ్ ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ ఎవరు రావద్దా? ఉద్యమాలను అనగదొక్కుతారా? ఇదా పద్ధతి? ఇది ఇవాళ నేను కోడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వులపాలు చేసినావు. నువ్వు నా నవ్వులపాలు చేసినావు. ఇవాళ ఎక్కడన్నా రాత్రి పండుకునేట ఇవాళ ఒక ఇష్యూ అయిందంటే తెల్లారి వరకు ఇంకో రెడీగా ఉంటుంది. ప్రశ్నించే గొంతులు మొత్తం బానిసలు అయిపోయినాయి, బెగ్గర్స్ అయిపోయినారు. ఇలా తెలంగాణ మీద లోఫర్ నా కొడుకులు అయిపోయినారు, మాట్లాడటం లేడు. సంఘాలు ఈరోజు చెంచాగాళ్ళకి ఒకళ్ళు క్యాబినెట్ లెక్క తయారైపోయాడు సంఘాలు, ఇంత బుర్రలేసుకొని. కాదు, ఇప్పుడు 2వ రోజుకే ఇది జరగడానికి కారణం ఏంటి? ఇప్పుడు జనరల్గా ఒక నిస్సహాయ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే 10-15 రోజుల తర్వాత అట్లా వస్తుంటుంది జనరల్గా, కానీ ఇమీడియట్గా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మేము ప్రభుత్వం ట్రాప్లో పడ్డాము, ప్రభుత్వం మేము సమ్మెకు పోవాలనే చూసింది, 40 రోజులు నోటీస్ ఇచ్చినాక సైలెంట్గా ఉన్నది, దీనికి మించిన అవకాశం లేదు. కాబట్టి ఆల్రెడీ ఇవాళకెళ్ళి ఫుల్ ఫ్లెజ్గా ఎలక్ట్రికల్ బస్సులు దిగినాయి. తర్వాత బస్సులు కూడా ప్రైవేట్ ఇస్తారు. మొత్తం మేఘా కృష్ణారెడ్డికి మొత్తం ఆర్టీసీ మొత్తం వైండప్ చేసి ఇవ్వాలనే ప్లాన్లో ఉండే. వాళ్ళ దురదృష్టం ఇవాళ శంకర్ గౌడ్ అన్నట్టు ఆయన త్యాగం కింద చేయకుండా రాసుకోన్న శంకర్ గౌడు లింగారెడ్డి ఇద్దరికి ఇవాళ ఈ ఇన్సిడెంట్ చేసుకోకుంటే రేపు పొద్దుగాల MOU అయిపోయేది ఈరోజు. దీనికోసం ఇంకొక 4 రోజులు వారం రోజులు నడిపిద్దామని చెప్పి దింపిండ్రు. అందుకని ఆ ఉద్యమాలను కూడా కోవర్ట్లను ఎంటర్ చేసిండ్రు. ఆ ఉద్యమాన్ని ఎట్లా నిరసన స్పెషలిస్టులు ఉన్నారు కోవర్ట్స్, ఉద్యమాన్ని నీరుగార్చే కోవర్ట్స్ చాలా వాళ్ళని అందులో దింపి అది ఎట్లా నీరుగార్చాలని ప్లాన్గా చేసి ఫస్ట్కి దిగిండ్రు. అనుకోకుండా సంఘటన ఈరోజు శ్రీకాంతాచారి చచ్చిపోయిన తర్వాత ఎట్లా తెలంగాణ ఉద్యమం రింగు తిరిగిందో ఇవాళ మన శంకర్ గౌడ్ గారిది మరియు లింగారెడ్డి గారిది ఇద్దరి ఆత్మహత్య యత్నాలతో అయితే చనిపోయిండు. దాంతో మనం ఏం చెప్పాలి జనాలకు కానీ కార్మికులకు కానీ ఇట్లాంటి పరిస్థితులు? ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవద్దు కదా, తెగబడి కొట్టాలన్నా, గుంజుకొచ్చి తన్నాలే. వీళ్ళు మర్యాద గినారు, గుంజుకొచ్చి తన్నాలే. అర్థమైంది? ఇవాళ ఉన్నది మర్యాదగా చెప్తే అయినటోళ్ళు కాదు, మర్యాదగా అరే నువ్వు ఉన్నటి దాకా పాతోడు దొంగ అని అంటున్నావు, నువ్వు మంచిగా చేయరాదు పై మేము లేకుండా నీ పవర్ ఎక్కడిది? మేము లేకుండా నీ పవర్ నీకు అధికారం ఎక్కడిది? అరే తెలంగాణ ఏంది ఇది? వాట్ ఇస్ దిస్? నాకు నిన్నటిదాకా విద్యార్థులు చచ్చిపోయారు, నిరుద్యోగులు 16 మంది చచ్చిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు ఆర్టీసీ కార్యక్రమాలు మొదలైంది ఒకటే రోజు ఇద్దానంటే ఏంది ఇది? మళ్ళీ అది మా రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో లింగారెడ్డి గారు
పొన్న ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉంటే పొన్న గౌడ్ గారు ఉన్నప్పుడు శంకర్ గౌడ్ గారు చనిపోడు. ఏంది గవర్నమెంట్ సిగ్గు శరాలేమని ఉన్నాయా నీకు? ఇప్పుడు రెచ్చగొడుతున్నారు అన్నది కూడా ఒకటి వినబడుతున్నది కదా. ఒక మంత్రి అంటుండే వెంకటరెడ్డి ఎవరు అన్నట్టున్నారు. ఎవరు రెచ్చగొట్టే వెంకటరెడ్డి అనేది అంట. నేను వెంకటరెడ్డి గారు రెచ్చగొట్టు తిరుగు కాదు రాబాయి, నువ్వు బట్టలు వేసుకొని కాలా తిరిగాను. నేను వెంకటరెడ్డి గారిని దాంతో నువ్వు ఏ కేసు పెట్టుకుంటే పెట్టుకో, చెతకోటి కేసులలో బోడి కేసులకి ఏం పెద్ద ఫరక్ పడది. మంత్రి కానీ దాంతో నెక్స్ట్ ఇవే అయితే ఇక మా ప్రాణాలు పోతున్నాయి. మా ప్రాణాలు అంటే మీకు విలువ లేకుంటే అన్నా నేను నువ్వు ఇంటికి పోయినవో లేదో, నువ్వు ఒక్క ఇండ్లలో పోయి వచ్చిన అదే ప్రభుత్వానికి 40 ఏళ్ళు పనిచేసిన మన సూర్యనారాయణ ఆయన కాలు దిగిపోయి ఇంట్లో ఉండు రూపాయి ఇయ్యలేదన్న. ఎస్ఐది వాడి ఇంటి శ్రీనివాస్ అనే ఎస్ఐ కాలు దిగితే ఒక్కరు పోయి సూర్యానికి పోలే. మూర్తి అని ఎస్ఐ ఈరోజు ఆపరేషన్ కానీ 40 లక్షలు రావాలి, ప్రభుత్వం దగ్గర రూపాయి ఇయ్యలే. వాళ్ళు ఇళ్ళలో పోయి మీరు పోయి చూసిందా? వాళ్ళ ఇళ్ళలో నీ పోలీస్ సంఘం పోయి చూసిందా? మీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చూసిందా? మీరు ఏ సంఘం పోయి చూసిండ్రు పోయాలా? ఎవరు పోయి మాట్లాడింది ఈరోజు? ఆ రోజు హోంగార్డు చచ్చిపోతే ఎట్లా పెట్టిండ్రో ఉస్మానియా దవాఖాన కాడ ఎవరు పోకుండా ఇవాళ అట్లా పగడబంది ఇది ఒక నేర్చుకున్న పాఠాలు మాత్రం బ్రహ్మాండమైన పాఠాలు నేర్చుకుంటారు. అదే రూలింగ్ వచ్చేదాకా ఒక మాట మాట్లాడతారు, రూలింగ్ రాకనే ఇంకో మాట నేను పరిశాన ఆపోలో అంటే ప్రైవేట్ హాస్పిటల్ కదా ఎవరైనా పోవచ్చు అని మొత్తం ఒక దుకాణం పెట్టుకుని దుకాణం తయారైపోయింది. ఇది వలయం పాపం మన అందరికంటే దురదృష్టవంతులన్నా పోలీస్ డిపార్ట్మెంట్ పాపం అడగనికి కూడా ఉండదు. వాళ్ళకు లంగగాన్లకు సపోర్ట్ చేయాలి, దొంగగాన్లకు సపోర్ట్ చేయాలి, 420 గాన్లకు చేయాలి, 840 గాన్లకు చేయాలి, 1260 గాన్లకు కూడా సపోర్ట్ చేయాలి. వీళ్ళు నేను మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా. దొంగలు ఎన్ని రకాలు ఉన్నారు మళ్ళీ బయటకు వస్తారు. మరి ఏమైందో పెద్ద డాక్టర్ పొన్నం గారు వస్తున్నారు, వస్తుండ్రు రాని ఫుట్బాల్ ఆడతారేమో అటు నుంచి అటే వెళ్ళిపోతారులే. అవకాశం దొరకదు. అది ఎట్లా నీరు కాల్చడానికి ప్లాన్గా చేసి ఫస్ట్గా దిగి అనుకోకుండా సంఘటన ఈరోజు శ్రీకాంతాచారి చచ్చిపోయిన తర్వాత ఎట్లా తెలంగాణ ఉద్యమం రింగు తిరిగిందో ఇవాళ మన శంకర్ గౌడ్ గారిది మరియు లింగారెడ్డి గారిది ఇద్దరి ఆత్మహత్య యత్నాలతో అయితే చనిపోయాడు. దాంతో టన్ అయిపోయింది. మర్యాద గినారు గుంజుకొని తన్నాలే. అర్థమైంది? ఇవాళ ఉన్నది మర్యాదగా చెప్తే అయినట్టు కాదు. మర్యాదగా అరే నువ్వు ఉన్నది దాకా పాతోడు దొంగని అంటుంది. ఈరోజు పిచ్చగాళ్ళు తప్ప అందరూ అంతగా ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మేధావులు అంటే బయటికి రావాలి. వచ్చినోడే మేధావి. దోపిడీ చేసే అవకాశం దొరికేదాకా నీతులు మాట్లాడతారు. దోపిడీ చేసే అవకాశం రాగానే దొంగలు. ఇది పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు శంకర్ గౌడ్ ఒక మరణం అనేది ఈరోజు కనువిప్పు కావాలి. దయచేసి నేను పులివైన దండం పెట్టి చెప్తున్నా, తెలంగాణ సమాజంలో మీరు ఎవరు ఆత్మహత్య చేసుకుంటారు, కొట్టాడదాం, ఫైటింగ్ చేద్దాం. పద్ధతి కాదు. లింగారెడ్డి గారిది కూడా అక్కడికే ఆగిపోవాలి. ఆయన మంచిగా కావాలని కోరుకుంటున్నాను. ఆత్మహత్య చేసుకోకపోయినా మనం కొట్టాడాల్సిన అవసరం ఉంది. వచ్చే తరం ఉంది, తరాలకు మనం మంచి ఫలాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మన పైన ఉన్నది. ఈ త్యాగాలకు పుట్టినటువంటి ఇల్లు ఎంతో మంది ఈ గడ్డ ఈ నేల మీద. అది అత్యధిక మర్డర్స్ ఇవ్వాలి. అవన్నీ ప్రభుత్వం మర్డర్స్. ఈరోజు అత్యధిక మర్డర్స్ టీచర్లు దాదాపు 40 మంది చనిపోయిన మాట్లాడేటోళ్ళు లేరు. ఓవరాల్గా నా దగ్గర లెక్క ప్రకారం 91 మంది రిటైర్డ్ చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు. దీనికోసమనే తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయింది దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తులు ఎత్తిండ్రో ఈరోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజమా కళ్ళు మూసుకో. లేకుంటే తెలంగాణ సంస్థలు అమ్ముకుంటారు, ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నామని నిలగొట్టాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళ మధ్య బ్రహ్మాండ లోపలిగా పీసీ అని చెప్పుకుంటారు. లోపల నాకు కొడుకులు అంతా ఇలా పీసీ శత్రులు అయిపోయింది. బతుకు అరే బతికిరా పొన్న ప్రభాకర్ మాట్లాడి తమ్ములే ఆరా మాట్లాడి తమ్ములే దాఖలు ఎందుకు పెట్టిండ్రు తెలంగాణ అంతా కోర్టు ఫ్రంట్ తెలంగాణ కొత్త సత్యన మంచిగా పిలిచిండు. నేను మొత్తం ప్రభుత్వ పరం చేస్తాం, సకల జన మా తెలంగాణ మాకు రావాలి. మా తెలంగాణ మీద మేము ఏమనుకుంటున్నాం? మా తెలంగాణ బంగారం వెళ్తుంది. ఇట్లా మా బంగారం గిన్నెలతో తోముకుంటాం, మేము బంగారం అన్నం వండుకుంటాం, మేము బంగారు గంటతో కలుపుకుంటామని చెప్పిండు. పోయినోడేమో బ్రోకర్ గారు సీఎం, ఈసారేమో లోపర్ గారు సీఎం అయిండు, వచ్చేటోడు ఎసోటోడు సీఎం.
బయటికి రండి. లోపర్ గా బీసీ అని చెప్పుకుంటారు. లోపర్ నా కొడుకులు అంతా ఇలా బీసీల చేతుల్లో అయిపోయింది. పొన్నం బతుకు అరే నీ బతికిరా పొన్నం ప్రభాకర్ అరే మాట్లాడానికి దమ్ములేరా మాట్లాడానికి దమ్ములేదారా మీకు సిటీ వేసుకొని తిరుగు నువ్వు తెచ్చుకున్నావరా పవర్ లోఫర్ గా ఇదారా మీ బతుకున్నా చెప్పట ఈ రోజు ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు చంపేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినారు, దేనికోసం చచ్చిపోయినారు, ఎవరు చేస్తే చచ్చిపోయినారు. ఈ రోజు ఆర్టీసీని వైండ్ అప్ చేసి మియా కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. మన ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండు. ఈ రోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడు అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి కూడా ఇది నీట్ మర్డర్. ఈ రోజు కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యత్నం చేయకుండా ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆయన ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు ఇది మొత్తం మేకృష్ణారెడ్డికి అప్పజోళ్ళు. ఇదివరకు తెలంగాణ రాకముందు ఆంధ్రలో దోచుకుంటున్నారు. దోచుకుని కాదు దోచి పెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 1200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇయాటికి ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రజాస్వామ్య చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అనే పైన రూమ్ పై నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏముండదు, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు నువ్వు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టే ఇంతకంటే దరిద్రం ఏమున్నది? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఆత్మహత్య యత్నం చేసుకున్నది ఇంతకంటే దరిద్రం ఏమున్నది? ఈ రోజు మనం కులాల పేరు పెట్టుకుంటాం, మతాల పేరు తెచ్చుకుంటాం. ఈ రోజు మనుషులు మానవత్వం చచ్చిపోతే, ఒక సంస్థ బతికించుకున్న చచ్చిపోతే ఈ రోజు వాళ్ళ మాతృ సంస్థను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారు ఎవరు? వాళ్ళు ఇవి పూర్తిగా మర్డర్స్. ఇవి ప్రభుత్వం ఒక మర్డర్స్. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినారు. వాళ్ళు మర్డర్స్. ఈ రోజు అత్యధికంగా చచ్చిపోయిన వాళ్ళు పోలీసులు 35 మంది చచ్చిపోయినారు. అది అత్యధిక మర్డర్స్ ఇవ్వాలి. అవన్నీ ప్రభుత్వం మర్డర్సే. ఈరోజు అత్యధికంగా మర్డర్ టీచర్లు దాదాపు 40 మంది చనిపోయిన మాట్లాడేటోళ్ళు లేరు. ఓవరాల్ గా నా దగ్గర లెక్క ప్రకారం 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు దీనికోసమనే తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయింది దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ఎత్తిండ్రో ఈరోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజమా కళ్ళు మూసుకో, లేకుంటే తెలంగాణ సంస్థలు అమ్ముకుంటారు. ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నామని నిలగొట్టాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళ మధ్య బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజు మనం తీసుకుపోయి దోచి పెడుతున్న ప్రభుత్వం దోచి పెడతా ఉండు తెలంగాణకు. తెలంగాణ వనరులను, తెలంగాణ డబ్బులను, తెలంగాణ విద్యాలయాలను, తెలంగాణ ప్రతి శాఖను ఈరోజు అమ్ముతున్నట్టు పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలారా మీరు అప్రమత్తం కాకుంటే, కళ్ళు తెరవకుంటే, మరొక ఉద్యమం చేపట్టకుంటే మన ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మనం ఇంకా కొంతమంది శంకర్ గౌడ్లో చూడాల్సి వస్తాం. శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై. పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు సార్? మీరు పోలీసులు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు?